ఎన్హెచ్ఈడి ఎఫ్ఆర్ఎస్ చేసేటప్పుడు ప్రతి తల్లికి మీరు ఖచ్చితంగా ఎవరైతే సరిగా ఇవ్వలేకపోతారో వాళ్ళకు మీరు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే నేను తల్లిపాల వారోత్సవాలు అంటే ఎక్కువ మన సెంటర్ మీద గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు కూడా తెలుసు, పేపర్ కూడా ఇచ్చారు. మన కొత్త సీఎం గారు అంగన్వాడీ సెంటర్లు తనకి ఖచ్చితంగా చేస్తానని పత్రికా ప్రకటన ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి వీడియోలు కూడా సార్లు పెట్టారు మాకు ప్రాజెక్ట్ గ్రూప్లో. మీరు ఖచ్చితంగా మన సెంటర్ ఖచ్చితంగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. నేను పోయి చూస్తే కానీ అక్కడ బూతులన్నీ డోర్ కూడా అట్లే తోరణాలాగా ఏడాడబడి ఉన్నవి. దయచేసి శుభ్రత అనేది హెల్పర్ ఎందుకు ఉంది, మీరు ఆమె చెప్పి చేయించుకోవడం కూడా మీకు చేత కావట్లేదు. నేను వచ్చి చెప్తే మొన్ననే కొట్టిన మేడం, నిన్ననే కొట్టిన మేడం అంటే నిన్ననే కొంటే అంత ఎట్లా వస్తుంది అన్నమాట. మొన్న శనివారం చేసిన టీచర్ కూడా దాన్ని కొంత పడుతుంది. అది నాకు నచ్చని విషయం. టీచర్ కూడా నిన్ననే మేడం కొట్టింది, పోయిన శనివారం ఈ శనివారం చేస్తారు అనే విషయం చెప్తున్నారు. ఖచ్చితంగా సెంటర్ శుభ్రత అనేది ఖచ్చితంగా పాటించాలి. వాటర్ కూడా శుభ్రంగా ఆయా ఖచ్చితంగా తేవాలి. అది ఆరో సెంటర్ పోతే ఆ శుభ్రం దాని విధానం తెలుస్తుంది. ఆయాలు కూడా అట్లనే మనం చెప్పి చేయించుకునే విధానం ఉంది. 21 మంది నాకు సెక్టార్ పరిధిలో ఉంటే 42 మంది అందరూ పనిచేసే వాళ్ళు ఉండరు కదా. చేయకుండా వాళ్ళని అందరినీ వస్తేనే 42 సెంటర్ రిపోర్ట్ వస్తేనే నేను పని చేసినట్టు సారు ఓకే అంటాడు. ఏ ఒక్క సెంటర్ రిపోర్ట్ రాకపోయినా అక్కడ ఆగిపోతుంది. అదే కదా మనకు కావాల్సిన, అందరూ పని చేయాలి. మీరు హెల్పర్లతో కూడా పని చేయించాలి, శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మెను ప్రకారం ఫాలో కావాలి. రికార్డ్స్ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి. మీరు స్టాఫ్ అటెండెన్స్ కానీ ఎప్పుడో పురాణ కాలంది చెత్త పేపర్లలో పెట్టుకున్నారు, ఖచ్చితంగా నీట్గా పెట్టండి. స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్ అది ఎప్పటికీ ఉండాల్సిన రిజిస్టర్. ఖచ్చితంగా రికార్డ్ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి. ఫుడ్ స్టాక్స్ ఫిజికల్ బ్యాలెన్స్ సెంటర్లో ఉండే స్టాక్కి రికార్డ్ స్టాక్కి కరెక్ట్గా టాలీ కావాలి. ప్రతిరోజు రాయాలి. ప్రతి సెంటర్లో నేను చూసిన ఒక ఏమంటే సెక్టార్ మీటింగ్ అయిపోతే 25వ తేదీ లాస్ట్ 1 వీక్ రిపోర్ట్ కానీ 2 డేస్ రిపోర్ట్ కానీ వదిలేస్తున్నారు. దాదాపు ప్రతి 80% ప్రతి సెంటర్లో లాస్ట్ 2 డేస్ కానీ 5 డేస్ కానీ డైలీ ఇష్యూస్ రాయకుండా వదిలేస్తున్నారు. అది ఎందుకో వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. మేము ప్రతి మీటింగ్లో చెప్తున్నాను, సెక్టార్ మీటింగ్లో చెప్తున్నాను, ప్రాజెక్ట్ మీటింగ్లో చెప్తున్నాను, విజిట్కి వచ్చినప్పుడు చెప్తున్నా కూడా మీరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ నుంచి మన సీఎం గారు సెంటర్ విజిట్లు ఖచ్చితంగా చేస్తున్నారు. మీరందరూ రికార్డ్ మెయింటెనెన్స్ సరిగా చేసి రిస్కులు ఖచ్చితంగా జరపాలని కోరుతున్నాను. అన్నప్పుడు ఏంటి అన్నప్పుడు తల్లిపాలు ఇవ్వకపోతే చెస్ట్ క్యాన్సర్ వస్తుంది, గర్భసంచి ఇబ్బందులు కూడా జబ్బులు రావచ్చు. తల్లిపాలు ఇవ్వకపోతే త్వరగా మళ్ళా ఆకులు ఎడమలేకుండా త్వరగా డెలివరీ వస్తాయి. ఇవన్నీ నష్టాలు చెప్పాలి. లాభాలంటే దానికి రివర్స్. ఏమి చెస్ట్ క్యాన్సర్ రాదు, గర్భసంచి జబ్బులు రావు, త్వరగా పిల్లలు పాలు అరుగుతాయి. కల్తీ లేని పాలు, కలుషితం లేని పాలు, ఖర్చు లేని పాలు. నేను ఒక ఆమె కలగొట్టలో చెప్పింది మాకు ఆశా వర్కర్ అనుబంధం. రాజలక్ష్మి ఒక ఆయ చెప్పింది, ఆశా వర్కర్ చెప్పింది. కల్తీ లేని పాలు, ఖరీదు లేని పాలు. అంటే కల్తీ ఉండదు అమ్మ పాలలో, ఖరీదు అవసరం లేదు. ఈ 2 పాయింట్ వాళ్ళకి బాగా గురలేదు. చెప్పి ప్రతి ఒక్క తల్లికి మీరు గర్భవతికి మీరు అంగన్వాడీ కేంద్రంకి వచ్చినప్పుడు అమ్మ మీ ఇంటికి నేను డెలివరీ అయినా కష్టంగా వస్తుంది. పుట్టిన వెంటనే గంటలో 3 రూపాయలు పట్టించాలి. ఆ 3 రూపాయలతో ఒక చుక్క రాయడం చాలా దాంట్లో వ్యాధి శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి కష్టంగా 3 రూపాయలు పట్టియాలని చెప్పి మీరు హౌస్ విజిట్ పోయి ఆ తల్లి 6 నెలల వరకు కష్టం తల్లిపాలు ఇవ్వాలి అని చెప్తూ మీరు హౌస్ విజిట్ పోయినప్పుడు చూడాలి. మీరు కష్టం మీకు హౌస్ విజిట్ కూడా ఉంది. సెంటర్లో మీరు సెంటర్ మధ్యాహ్నం అయిపోయినాక ఒకసారి ఒక రౌండ్ కొట్టరావాలి. తల్లింటికి గర్భవతి ఇంటికైనా బాలింటి ఇంటికైనా. బాలింత డెలివరీ అయిన వెంటనే ఆ ఇంట్లో ఏమో పాలు పట్టిస్తున్నావు, ఎప్పుడు ఇస్తున్నావు అవి ఇచ్చే విధానం కూడా చూడాలి. ఒక్కొక్క ఆమె పిల్లల మూతి మీద వేసి పాలిస్తుంటుంది. వాళ్ళకి తెలియదు, పిల్లవాడు ఊపిరాడక కూడా చనిపోయే ప్రమాదం ఉంది. అవి కొన్ని చూసి మీరు చెప్పాలి. చాలా ఉన్నాయి మనం చెప్తున్న విషయాలు తల్లిపాల గురించి. కానీ చెప్తూ ఉన్నా కూడా మార్పు రాలేదంటే అది లేదు. మనం చెప్తూనే ఉండాలి. మన సబ్జెక్ట్ చెప్తూ పోతున్నారు అంతే. కానీ కొంచెం మార్పు వస్తుంది. కొంతసారి అయితే కనీసం ఒక 500 మంది అది తల్లిపాల గురించి. ముఖ్యంగా కేంద్రము మన అంగన్వాడీ కేంద్రం చాలా శుభ్రంగా పెట్టుకోవాలి. వర్షాలు ఎక్కువ వస్తున్నాయి. సెంటర్లో ఆయాలతో చేపించుకున్న బాధ్యత మీదే. అక్కడికి వచ్చి సెంటర్ బాగాలేదంటే టీచర్ నాకు చూడండి, హెల్పర్ని అనొచ్చు కదా అనొచ్చు. హెల్పర్గా చేపించుకున్న బాధ్యత మీకు ఇచ్చినాం. ఆయా చేయలేదనుకో మాకు ఆశయండి, మా మాట వినడం లేదు,
చెప్పి మాకు రాసిచ్చినప్పుడు అన్ని యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి ప్రతి సెంటర్ చాలా శుభ్రంగా ఉండాలి, స్టాక్స్ శుభ్రంగా పెట్టుకోవాలి, స్టాక్ బ్యాలెన్స్లు కరెక్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వం చాలా సీరియస్గా కరెక్ట్గా అన్నీ చూస్తారు. గడిచిపోయిన ప్రభుత్వం మన పొద్దు ఇప్పుడు వచ్చేది మాత్రం ప్రతి ఒక్క అన్నమాట కరెక్ట్ సెంటర్కి వచ్చి అన్నీ చూస్తాం. సెంటర్ చుట్టూ మనకి పరిధిలో ఎక్కడైనా ప్లేస్ ఉంటే కూడా మనకి కమ్యూనిటీ గార్డెన్ కూడా వేసుకోమని చెప్తున్నారు. ప్లేస్ ఉంటే చుట్టూ కంపలాగా ఇట్లా కాంపౌండ్ లాగా వేసుకొని చిన్న చిన్న మొక్కలు మనం ఇంట్లో వెళ్ళిపోతుంది కదా, తోటకూర కానీ ఏమైనా చేసుకుని కానీ కమ్యూనిటీ గార్డెన్ పెట్టుకోవాలి. సెంటర్లో చాలా శుభ్రంగా పెట్టుకోవాలి. పిల్లల్ని కరెక్ట్ టయానికి పాస్ పోవడానికి కానీ భోజనానికి కానీ కూర్చున్నప్పుడు చేతులు కడుక్కుంటూ వస్తారు, ఇట్లా కింద పెట్టి మళ్ళీ అన్నారు. అప్పుడు వాళ్ళకి ఏదైనా మోషన్ అయితే ఎవరికి చెప్పాలా, చేతి కడుక్కున్న పెట్టి చేతులు కింద పెట్టద్దు, చేతులు ఇట్లా పై పెట్టుకుని వచ్చి కూర్చోండి. ప్లేట్లు చాలా శుభ్రంగా కడిగి భోజనం పెట్టి మళ్ళీ చేయగలుగుతున్నప్పుడు ఇవన్నీ శుభ్రత మనం చెప్తూ ఉండాలమ్మా. ఒక్కసారి చెప్తే అయిపోయేది కాదు, చెప్తూనే ఉండాలా, చెప్పి చేయించుకోవాలి. అందుకనే ఈరోజు చెప్పే విషయాలు ఏమైనా పరిపాలన గురించి అంగన్వాడీ కేంద్రాల గురించే ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ విని మీరు గమనించి పాటిస్తారని ఈ అవకాశం ఇచ్చినారు. పరిపాలిస్తున్నారు కానీ కొన్ని చోట్ల తల్లిపాలు ఇవ్వడం లేదు. తల్లిపాల ప్రాముఖ్యత ప్రతి సంవత్సరం మనం ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రం చెప్పుకున్నా వాళ్ళకి ఎందుకో మరి వాళ్ళు అంటే మీరు వాళ్ళకి కొన్ని సినిమా టీవీలలో చూడడం వల్ల కొన్ని అందం ఇదవుతుందని చెప్పి పాలు ఇవ్వకుండా ఇవన్నీ వాళ్ళ ఆలోచనలో పాలు ఇవ్వడం లేదు. అది కాకుండా డెలివరీ అయిన వెంటనే అంటే కడుపుతో ఉన్నప్పటి నుంచి మన దగ్గరికి టీహెచ్ఆర్కి వస్తారు. వచ్చినప్పటి నుంచి మీరు చెప్తూ ఉండాలి, అమ్మ మీరు ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలి, తల్లిపాలు ఇవ్వడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి, ఇవ్వకపోతే ఇన్ని నష్టాలు ఉన్నాయని నష్టాల గురించి చెప్తారు.